స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ఈ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నేటి క్రిస్టమస్ దినములలో క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును అనేక మందికి పరిచయం చేస్తున్నటువంటి ఈ క్రిస్టమస్ దినములు చాలా విలువైనటువంటివి, అలాగే సంతోషింపదగినటువంటివి. ఈ క్రిస్టమస్ అనేక మంది జీవితములో సంతోషమునిచ్చేటువంటి పండుగ అయినప్పటికీ, ఈ పండుగలో చాలా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మనము అనుభవిస్తూ కూడా ఈ క్రిస్టమస్ పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడే కాదండి, యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ దినమును కూడా భూమి మీద ఎన్నో వేదనకరమైన, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. యేసుక్రీస్తు పుట్టిన తరువాత జరిగిన కొన్ని సంఘటనలను ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది పుడితే కొన్ని కలిసి వస్తాయి అంటారు, కొంతమంది పుడితే వారి ఇంటికి దరిద్రం వచ్చిందంటారు, కొంతమంది పుడితే చాలా సంతోషం కలిగిందంటారు. అయితే యేసుక్రీస్తు పుట్టినందున అనేక మందికి సంతోషము కలిగినప్పటికీ, కొంతమంది తల్లులకు అది వేదనగా మారింది. ఈరోజు మనము కొన్ని విషయాలను గమనించుదాం. మొదటిగా, యేసుక్రీస్తు పుట్టిన తరువాత భూమి మీదకు దేవదూత వచ్చింది. దేవదూత ఇదిగో పొలములో గొర్రెలు కాసుకొనుచున్నటువంటి ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత ప్రత్యక్షమైంది, దర్శనమిచ్చింది. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి 20వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే చక్కని మాటలు అక్కడ తెలియపరచబడుతున్నాయి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మొట్టమొదటిగా దేవదూత గొర్రెల కాపర్లకు తెలియపరిచింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవదూత దేవుని యొద్ద నుండి భూమి మీదకు తెంచి గొర్రెల కాపరులకు దర్శనమిచ్చింది. దర్శన ప్రాప్తి కలిగినటువంటి గొర్రెల కాపర్లు పరవశించారు, సంతోషించారు. వారి ఆనందమును యేసు క్రీస్తు దగ్గర తెలియపరిచారు. కనుక యేసు క్రీస్తు పుట్టుక తర్వాత జరిగినటువంటి సంఘటనలలో మొదటిది, పామరులైనటువంటి గొర్రెల కాపరులను దేవదూత దర్శించుట. అలాగే రెండవదిగా చూచినట్లయితే, తూర్పు దిక్కున నక్షత్రము కనిపించడం. ఒక విచిత్రమైనటువంటి, ఒక ఆకర్షణీయమైనటువంటి నక్షత్రం తూర్పు దిక్కున ఆకాశములో మెరిచింది.
ఉదయించింది. ఆ నక్షత్రము ప్రపంచమంతటిలో ఒక ఆకర్షింపబడిన నక్షత్రముగా భూమి మీద నెలకొల్పబడింది. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడునున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి. ఆకాశములో ఒక వింత జరిగింది. ఆ వింత ఏమిటంటే ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం ఉదయించడం, అది జ్ఞానులను నడిపించడం, అది భూమండల మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని సంచరించుకోవటం సంఘటనగా మిగిలిపోయింది. ఎంతో మంది పుట్టారు, మరణించారు, కానీ ఏ ఒక్కరి పుట్టుకలో ఎలాంటి సూచన లేదు. యేసు పుట్టుకలో అద్భుతమైన సూచన, తూర్పు దిక్కున నక్షత్రము ప్రత్యక్షమవడం. ఈరోజు అనేక మంది జీవితములో పుడుతున్నారు, మరణిస్తున్నారు, కానీ ఎలాంటి సూచనలు లేవు. కానీ బాలుడైన యేసు క్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం వెలిచింది. అందుకే నేటి దినమున క్రీస్తును ఆరాధిస్తున్న ప్రతి ఇంటి మీద నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే యేసు క్రీస్తు పుట్టుకకు సూచనగా జరిగినటువంటి సంఘటన. అలాగే మూడవదిగా చూచినట్లయితే జ్ఞానుల సందర్శన. యేసు క్రీస్తు పుట్టినప్పుడు నలుదిక్కుల నుండి జ్ఞానులు వచ్చి, ఎంతో జ్ఞానము కలిగిన వారు, మరి సకల విద్య ప్రావీణ్యులు, అంతటి వారు యేసును చూచుటకు, యేసును దర్శించుటకు ఆ జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు వచ్చి మరి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పిట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు ప్రభు అయిన యేసు క్రీస్తును దర్శించి, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! వ్యక్తి పుట్టినప్పుడు నలుదిక్కుల నుండి, నలుదిశల నుండి మహాజ్ఞానము కలిగినటువంటి వారు రావడం, రాజులు సహితం వారి రాకను గమనించి వారిని గౌరవించి, ఈరోజు యేసు క్రీస్తుని యొక్క జననం అనేక మందికి జ్ఞానోదయమును కలిగిస్తూ ఉన్నది. అలాగే నాలుగవదిగా చూచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మరి కొన్ని వచనాలు అక్కడ చూచినట్లయితే, మరి కొంతమంది తల్లులకు మహారోదన కలిగింది. 2 ఏండ్లు నిండని పిల్లలను, మగ పిల్లలను చంపివేయమని ఆజ్ఞాయన. ఈ ఆజ్ఞ ఆ యొక్క పట్టణములో, ఆ సకల ప్రాంతములలో మహారోదన ధ్వని వినబడి, మగపిల్లలను కనిన తల్లులు ఎంతో మంది రోధించి
మందికి కడుపు కోత కలిగి. ఆ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈ క్రిస్మస్ దినములలో ఎంతో మంది తల్లులు ఎన్నో రీతులుగా వేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. అయినప్పటికీ యేసు క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైన యేసు క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైనటువంటిదిగా మనము జరుపుకుంటూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనములో, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచింది. ఇక్కడ గమనించినట్లయితే 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఎంత భయంకరమైనటువంటి విచారకరమైనటువంటి ఆ సంఘటన అంటే, 2 ఏండ్లు నిండని మగపిల్లలందరినీ వధించారు, చంపివేశారు. ఇలాంటి మరి పండుగ ఎంతో మందికి వేదన కలిగిస్తుంది. ఆ ప్రాంతములో మగపిల్లలను పోగొట్టుకున్న తల్లులు అనేక మంది రోధించి వేదనకు గురయ్యారు. వారికి కడుపు కోత మిగిలిపోయి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ సర్వలోకమునకు మహా సంతోషకరమైన దినమైనప్పటికీ కొంతమందికి ఇది వేదన, ఇది బాధ. గమనించ. మరొక సంఘటన ఏమిటంటే, మరియా యోసేపు శిశువు ఐగుప్తునకు పారిపోవడం. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరి యోసేపు మరియను మరి బాలుడైన యేసును తీసుకుని ఐగుప్తునకు పారిపోవడం. రక్షకుడు జన్మించడం ఏమిటంటే పారిపోవడం ఏమిటి? గమనించండి. కొన్ని దేవుని కార్యాలు జరగాలి అంటే మనము దాగుకోవాలి, కొంతకాలం మౌనం వహించాలి. యోసేపు దేవదూత చేత ప్రేరేపించబడి ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి. స్వయముగా దేవదూతే చెప్తుంది ఏమని? నీవు ఇదిగో బాలుడైన యేసును తీసుకుని పారిపో, కొంతకాలం దాగు. ఎందుకంటే ఇదిగో హేరోదు ఆ శిశువును సంహరించాలని వెదకబోచున్నాడు కనుక నీ వెళ్ళిపో అని దేవదూత చేత స్వప్నమందు తెలియపరచినప్పుడు యోసేపు ఆ రీతిగా చేశాడు. కనుక యేసు పుట్టిన తరువాత జరిగినటువంటి ఈ సంఘటనలు
కొన్ని సంతోషమునిచ్చిని, కొన్ని బాధనిచ్చిని, కొన్ని చారమును కలిగించినప్పటికీ ఈ రీతిగా జరగవలసి ఉన్నది అని మనము గ్రహించి దేవుని చిత్తమునకు మనలను మనం అప్పగించుకుని ఈ క్రిస్టమస్ పండుగను భక్తి శ్రద్ధలతో అనేక మందికి క్రీస్తు ప్రేమను పంచుటకు మనము జరిగించాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.